మేము రీసెంట్గా చిదంబరం వెళ్ళాం. అక్కడ ఈ శిల్పాలను చూసాము. చూసిన వెంటనే నాకు ఓ కథ గుర్తుకు వచ్చింది. ఆ కథ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటా కథ అంటే, కైలాసంలో ఒకరోజు నాట్య పోటీ జరిగింది. శివయ్య ఉన్న పార్వతమ్మ మధ్యలో. నటరాజు ఎవరు అవుతారని. జనరల్గా అమ్మవారు చేసేది లాస్యం అంటారు. శివయ్య చేసేది నాట్యం. ఒకరిని మించి ఒకరు నాట్యం చేస్తున్నారు. ఎవ్వరూ తగ్గట్లే. పోటీ చాలా రసవత్తరంగా మారింది. శివయ్య ఏ భంగిమ పెడితే పార్వతమ్మ కూడా అదే భంగిమ పెడుతుంది. అయితే శివయ్య వెంటనే కుంకుమలో కాలు పెట్టి బొటన వేలితో అమ్మవారి నుదుటన సింధూరం పెడతాడు. అమ్మవారు ఆశ్చర్యపోయి వెంటనే నాట్యం ఆపుతుంది. ఎందుకు అంటే అమ్మవారు అలా చేయలేరు కదా. అలా పార్వతమ్మ శివయ్యను గౌరవించేది. ఓం నమః శివాయ. జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. కొన్ని చిదంబరం పిక్స్ షేర్ చేసుకుంటున్నాను. బాయ్.